హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సిరి వ్లాగ్స్. యాక్చువల్గా నేను మీషో నుంచి ఈ వర్క్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి రివ్యూస్ చేయాలనిపించింది నాకు. సో ఫస్ట్ అయితే శాంపుల్గా ఒకటి తెప్పించి చూద్దాము. అది బాగా వస్తే ఇంకా ఫర్దర్గా మనం ప్రొసీడ్ అవ్వచ్చు అనేసి జస్ట్ ఓన్లీ వన్ ఫ్యాబ్రిక్ ఆర్డర్ చేశానండి నేను. అది నేను ఓపెన్ చేశాక సీరియస్లీ షాక్ అయ్యాను నేను. అండ్ ఫ్యాబ్రిక్ అయినా వర్క్ అయినా ఎంత నీట్గా వచ్చిందో, ఇంకా ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉందండి. అండ్ దీనిపైన వచ్చిన వర్క్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ ఉంది. అంటే కొన్ని ఫ్యాబ్రిక్స్ ఎలా అంటే వాటిపైన వచ్చే వర్క్ ఈజీగా గుర్తుపట్టొచ్చు మనం, ఇది రెడీమేడ్లో తీసుకున్నారు అనేసి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. బట్ ఇది అలా లేదు. సేమ్ మనం మగ్గం పైన వేపిస్తే ఎలా వస్తుందో వర్క్ అంతే వచ్చింది. చాలా క్లాసిక్గా ఉంది వర్క్ అయితే. నాకైతే చూడగానే ఇంప్రెసివ్గా అనిపించిందండి. చాలా ఇంప్రెస్ అయ్యాను నేను. ఇంకా ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది బ్యాక్ నెక్కి. అండ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో కదా. అండ్ నాకు ఇది చూసిన తర్వాత ఇంకా ఫర్దర్గా వేరే వేరే వీడియోస్ కూడా చేయాలి ఫ్యాబ్రిక్స్ తెప్పించి అనేంత ఎంకరేజ్మెంట్ అనిపించింది నాకు ఈ ఫ్యాబ్రిక్ చూడగానే. అండ్ బ్లౌజ్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగా వచ్చింది. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా, జస్ట్ 572 రూపీస్లో అలా వచ్చింది నాకు. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి ఒకసారి. నేను కోడ్ మెన్షన్ చేస్తాను కామెంట్ సెక్షన్లో. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ ఫర్దర్గా ఇంకా మంచి వీడియోస్ కూడా చేస్తాను నేను. అండ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా శారీ పైకి వేర్ చేసి కూడా ఇది ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా మీకు ఒక షార్ట్లో అప్లోడ్ చేస్తాను నేను. సో ఫైనల్గా అయితే మనకి కంప్లీట్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ ఇలా వచ్చింది. ఎంత నీట్గా అనిపిస్తుందో కదా. కలర్ కూడా చాలా చాలా బాగా వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఇంత నీట్గా వచ్చింది. చూడండి మీరు, బ్యాక్ సైడ్ ఎలా ఉందో చూపిస్తాను. చూసారా ఎంత అసలు చిక్కుగా అట్లా డిస్టర్బెన్స్గా లేనే లేదు. నచ్చితే మీరు కూడా తీసుకోండి షూర్గా.